వెల్కమ్ టు వేదిక టీవీ. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాం. బీఆర్కే భవన్ దగ్గర బక్కా జడ్సన్ గారితో ఉన్నాం. ఇక్కడ ఓటర్ ఐడి కార్డులు స్కామ్ జరుగుతుందని చెప్పేసి బక్కా జడ్సన్ గారు అయితే ఆరోపణలు కాదు, ఈ వాస్తవాలు అని చెప్పేసి అయితే ఆయన అంటూ ఉన్నారు. ఒకసారి అడిగే ప్రయత్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశద్రోహం పార్టీ అయింది. దేశద్రోహులు ఒకప్పుడు దేశానికి స్వతంత్రం చేసిన పార్టీ ఈరోజు దేశద్రోహులు అయినరు. దేశద్రోహులు ఎట్లయినరు అని అంటే ఈరోజు ఒక తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసి వాళ్ళ ఫోటోలు మారుస్తుండ్రు, వాళ్ళ ఫోన్ నంబర్లు మారుస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఓటు చూసుకోనికి పోతే వాళ్ళ ఓటు ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఓటు ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోమంటారు. ఎస్ఎంఎస్ వేరే నెంబర్కి పోతే ఎట్లా వస్తుంది? ఈరోజు దాదాపు ఒక తెలంగాణలో యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ పేరుతోని 8,50,000 ఓటర్ ఐడి కార్డులు మామూలు ఇక డౌన్లోడ్ చేసారు. ఇక మీరు క్లోజప్లో పెట్టి చూస్తే ఇది ఎవరిదో ఓటు అబ్బా. ఈ ఫోటో ఇక చూసినావా? ఇక్కడ ఈ ఫోటో చూడు, ఇట్లా ఉండదు ఫోటో, నీ ఓటర్ ఐడి కార్డు. ఇది ఫోటో తీసుకొచ్చి వేరేది తీసుకొచ్చి దీనికి పెట్టేసిన అన్నట్టు. ఎట్లా పెట్టిన అంటే ఇప్పుడు వాయనాడ్లో కేరళలో కూడా జరిగింది. కేరళలో దేశవ్యాప్తంగా జరుగుతున్న స్కామ్. ఈరోజు కేరళలో కూడా రాహుల్ గాంధీ ఫోటోనే ఏ విధంగా చేస్తారనేది చూపించింది. ఆడ ఎఫ్ఐఆర్ అయింది. ఇక చూడు, మేలని కొట్టేసిండ్రు, డేట్ కొట్టిండ్రు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ కొట్టిండ్రు, ఆయన హౌస్ అడ్రస్ కొట్టిండ్రు. ఓకేనా? ఇట్లా స్కామ్ ఎట్లా జరుగుతుంది చూడు. అదేందా టేక్ పిక్చర్, రాహుల్ గాంధీ ఫోటో తీసిండు చూడు, తీసేసి ఆడ పెట్టేసిండు. కథ ఓటర్ ఐడి కార్డ్ బ్యాగ్ కూడా మొత్తం తయారైపోయింది. కాబట్టి వాళ్ళు బ్రదరు ఇప్పుడు వాళ్ళంతా పుణ్యానికి ఏమైనా బయటకు వస్తే 2 నిమిషాలు ప్రెస్ మీట్లు పెడతారు, కానీ ఇంటర్నల్గా పోయి అసలు ఏం జరుగుతుందని తెలియదు. ఈరోజు 8,50,000 ఓట్లు తెలంగాణలో గల్లంతైనాయి. ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్ అయ్యేటోళ్ళు ఎన్నికల పుట్టవాడు ఎవడో తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఎవడో తెలియదు. ఇక సీతక్క పిఏ అయిందంటే ఎవడో జనరల్ సెక్రటరీ. 50,000 ఓట్లు వచ్చినాయంట. ఎక్కడికి వస్తే 50,000 దొంగ పనులు చేస్తూ వస్తాయి. ఇప్పుడు 8,50,000 అందుకని చెప్తున్నా, ఆగస్టు సెప్టెంబరు అన్ని తెలంగాణ ఉన్న అన్ని మీ సేవ ఈ సేవల మీద రైడ్ చేస్తే, డౌన్లోడ్ చేసి చూస్తే మీకు దాదాపు 8,50,000 ఓట్లు డౌన్లోడ్ అవుతాయి. 2 నెలలను ఎట్లయితాయి? ఎందుకంటే 2 నెలల్లో ఎలక్షన్లు పెట్టింది కాబట్టి. ఇక ఈ మొత్తం ఇటువంటి ఓటర్ ఐడి కార్డు దొంగ తయారు చేసి దీంట్లో ఒక నిపుణుని పెట్టుకొని కోట్ల రూపాయలు. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ అని అంటే చిన్నపిల్లలు ఎవరు, అలా బీజేపీలో ఫ్రీ, సిపిఐలో ఫ్రీ, సిపిఎంలో ఫ్రీ, బీఆర్ఎస్వి వింగుల యూత్ ఫ్రీ. కాంగ్రెస్లో మాత్రం ఫుల్ పైసలు కోట్ల రూపాయలు ఉంటేనే వాళ్ళు లీడర్ అవుతాడు. అర్థమైందా? మళ్ళా ఆమ్ ఆద్మీ పార్టీ, ఆమ్ ఆద్మీ సిపాయి, పేదోళ్ళు ఎవరైనా రావచ్చు, కానీ పైసలు లేనిదే లీడర్లు గారు. అందుకనే ఇలా దొంగలు లంగలు వేరే పార్టీలకు వెళ్ళి ఉన్న వాళ్ళందరూ లీడర్ ఈజీగా అవుతారు. వాళ్ళ పైసలు కావాలి ఢిల్లీ వాళ్ళకు. బాజాబ్తా ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భార్య కూడా, డిప్యూటీ సీఎం భార్య కూడా అక్కడ ఇన్వాల్వ్ అయిపోయి ఆమె ఇంట్లో పాల్గొన్నది. ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో ఆమె మనుషులు కూడా చేసిండ్రు. కాబట్టి 100% దేశద్రోహ కేసు వాళ్ళపైన పెట్టాలి. వాళ్ళు ఖచ్చితంగా ఇది రాజద్రోహం కిందకి పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈవీఎం స్కామ్లు అంటుంది కదా, వీటిలో ఓట్లు మార్చి కూడా చేయొచ్చు, ఫోటోలు మార్చి ఓట్లు మార్చే గెలిచారంటే అంతే కదా. ఇప్పుడైతే అదే కదా. ఇప్పుడు యూత్ కాంగ్రెస్లో జరిగిన స్కామ్ భార్య బయట కూడా చేస్తారు. దీని మీద ఇది ఇప్పుడు ఈ మార్చిన ఓటర్ ఐడి కార్డు ఒక టెర్రరిస్ట్ చేతికి పోతుంది. దాంతో వాడు సిమ్ కార్డులు తీసుకుంటాడు, దాంతో ఫోన్లు కొంటాడు, దాని మీద ఇండ్లు కిరాయిలు తీసుకుంటారు. రేపు ఏమైనా చేయొచ్చు. కాబట్టి చాలా పెద్ద కేసు, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో మరి ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకుంటుందా, లేదంటే సామాన్యులు మనకే తెలుస్తుంది? ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. వీళ్ళకి సిబిఐసి ఇది పార్లమెంటు అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చిన్న కేసు కాదు, చాలా పెద్ద కేసు. ఇది మామూలు కేసు కాదు. ఇది పెద్దగా అంటే ఇది తమిళనాడు అక్కడ జరిగింది అని చెప్పేసి అన్నారు కదా, అక్కడకి ఇక్కడ జైలుకు పంపిండ్రు. అలా జైలుకు కేసు పంపిండ్రు. ఇప్పుడు నేను అవన్నీ తవ్వి బయటికి తీసినా, ఇక్కడ కూడా అయింది. అంటే దేశవ్యాప్తంగా అవుతుంది కాబట్టి ఓటర్ ఐడి కార్డు మీకు అర్థమవుతారు, చాలా పెద్ద కేసు ఇది. అర్థమైంది. ఒకటి ఐడెంటిటీ గుంజుకోవడం అనేది చాలా పెద్ద కేసు. ఖచ్చితంగా వీళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటానే అనుకుంటున్నా. అవసరమైతే కోర్టుకు పోతే, ఢిల్లీ కూడా పోయి అక్కడ ఈసీని కూడా కలుస్తాం. అంటే ఇప్పుడు ఈ పూర్తి స్థాయిలో దీన్ని బయట పెట్టకపోతే లోకల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇది జరిగే అవకాశం ఉంది. అవసరమైంది కార్డే పోయింది కదా, ఇంకొకటే కాదబ్బా. ఈరోజు 8,50,000 మందికి ఓటే లేవు. 13 లక్షల మందికి మెంబర్షిప్ యూత్ కాంగ్రెస్ అయింది. 1 కోటే లేదు 8,50,000 మందికి. మరి సామాన్యులైన మీకే తెలిసింది, మరి పెద్ద పెద్ద అధికారులు ఉండి కూడా ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఉండి ఎందుకు పట్టించుకో? వాళ్ళని అడుగు నువ్వు పోయి, నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? ఇంత పెద్ద స్కామ్ అయింది అని చెప్పేసి నువ్వు గాంధీ భవన్ పోయి అక్కడ వాళ్ళని అడుగు, తీసుకుపోయి వీడియోస్ చూపించి వాళ్ళని అడుగు. మరి ఇప్పుడు మీరు కమిషన్ ఇక్కడ కంప్లైంట్ అయితే ఇచ్చారు కదా, మరి ఇచ్చిన కంప్లైంట్కి ఏమన్నా రియాక్షన్ ఏమన్నా ఇచ్చారు వాళ్ళు? అంటే ఏం మాట్లాడారు? ఇప్పుడే ఇచ్చినాం కదా, వాళ్ళు ఏం యాక్షన్ పైకి పంపాలి కదా. ఇది పెద్ద స్కామ్ కదా, ఇది జాతీయ స్థాయిలో అవుతుంది కదా, రాష్ట్ర స్థాయిలో కాదు కదా. జాతీయ స్థాయి స్కామ్ ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది.
మరి ఈ స్కామ్ మీద మీరు కోర్టులకు వెళ్ళే అవకాశం ఉందా? ఇది కానీ ఇది అయినాక నెక్స్ట్ పోతాయి. ఇప్పుడు ముందు తెలుస్తుంది ఇంకా.